హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు అందరికీ ఈరోజు న్యాచురల్గానే ఇంట్లో లిప్స్టిక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్ళినా పిల్లలు కూడా మనం లిప్స్టిక్ వేసుకుంటుంటే వాళ్ళు కూడా పెట్టమని అడుగుతుంటారు. అలా బయట వేరే దొరికేవన్నీ యూజ్ చేయడం వల్ల కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు. కాబట్టి చిన్న పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా న్యాచురల్గానే ఇంట్లోనే మనమే ట్రై చేస్తే పిల్లలకు కూడా న్యాచురల్గా లిప్స్ అనేవి రంగు చేంజ్ అవుతుంటాయి, మనకు కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బీట్రూట్ని ఇలా చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకుంటే మనకు జ్యూస్ వస్తుంది. దాంట్లో ఎలాంటి వాటర్ కలపొద్దు అనమాట. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత అది అనేది మనకు దగ్గరగా అవుతుంది. అయినప్పుడు ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే వ్యాస్లిన్ వైట్ కలర్ ఉంటుంది కదా, ఆ వ్యాస్లిన్ అయినా లేకపోతే ఒక స్పూన్ నెయ్యి కానీ వేసి మంచిగా థిక్ పేస్ట్లు అయినంత వరకు కలుపుకుంటూ దించాలి. తర్వాత చూసారా, ఇంత దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవాలి. ఇది న్యాచురల్గానే కలర్ మంచిగా వస్తుందన్నమాట. ఇంకా దీన్ని మీరు ఏం చేయాలి, ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రెడీ అయినప్పుడు లిప్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం బీట్రూట్ని జ్యూస్ తీసిన తర్వాత మిగిలిపోయిన పిప్పి ఉంటుంది కదా, దాంట్లో పాలమీగడ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే న్యాచురల్గానే ఫేస్ అనేది గ్లో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.